ఆయన ఆశయం కోసరం నేను ఒకటే ఆలోచించాను. శాశ్వతంగా జీరో పావర్టీ, అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నా. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం.